అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి అక్టోబర్ 17 శుక్రవారం ఈరోజు వీరికి అసలు ఏం జరుగుతుందనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఒక్కొక్కసారి భయంతో గుండె వణికేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మరి ఈ పరిస్థితి ఎందుకని సింహరాశి వారికొస్తుంది? దానికి గల కారణాలేమిటి? మరి గుండె భయంతో వణకడం అంటే ఎందుకని వీరికి ఈ సమస్యలో మరి మంచా? చెడుకా? మరి ఆశ్చర్యం కలిగించేటి వాటికి కూడా ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుంది. అసలు అవన్నీ ఏమిటి? సందర్భం మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో గనక మీరు మిస్ అయితే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ వీడియో తెలుసుకోవడం వలన మీకు మరింత అభివృద్ధి మరిన్ని విషయాలు కూడా తెలుస్తాయి. సో, ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి పూర్తి స్థాయిలో చూస్తే మరి సింహరాశి వారు సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ శని త్రయోదశి రాబోతుందండి రేపు శనివారం. దీని తర్వాత నుంచి వీరి జీవితంలోనే కొన్ని కీలకమైనటువంటి మలుపులు కూడా తిరగబోతున్నాయి. మరి గుండె వణికే పరిస్థితి రావడం అంటే ఇది ఆశ్చర్యమా? లేకపోతే ఏదైనా ఒక మనకి కలిగేటువంటి ఒక సూచన అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తదుపరి పుష్యమి నక్షత్రం, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో మాత్రమే పుట్టినవారు మనకి సింహరాశి కిందకైతే వస్తారండి. మరి సింహరాశి రాశి చక్రాల్లోనే 5వ రాశి. మరి ఈ సింహరాశి వారికి మరి కెరియర్‌లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మార్పులు రాబోతున్నాయి. మరి వీరి జీవితంలో శని ప్రభావము వీరికి శని త్రయోదశి నుంచి కూడా వీరి యొక్క జీవితాన్ని వదిలి పూర్తిగా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా తీసుకొస్తుంది. మరి శని త్రయోదశి శనివారం ఉంది. కానీ ఈరోజు మనం శుక్రవారం విషయంలో తెలుసుకుంటే మరి వీరికి ఏ విధమైనటువంటి కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు కలుగుతూనే ఉండేటువంటి అవకాశం. మరి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలోనే వీరికి కొద్ది విషయాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా నిలబడుతూ ఉంటుంది. అది ఏమిటంటే తక్షణంగా మనసును దిగులుగా చేయడం, మరి పూర్తి స్థాయిలో మన అనుకున్న వాళ్ళే మనల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించడం వలన కూడా మరి మనకి ఇబ్బందనేది కలిగిస్తూ ఉంటుంది. రెండవది చూస్తే ఇది భయం వల్ల ఏంటంటే మనం చేయకపోయినా కానీ ఒక తప్పు చేశామని, ఎదుటివాడికి మనం ఏదో సహకారంగా ఉన్నామని, వాడు తప్పు చేసినటువంటి సందర్భంలో మరి అవతలి వాళ్ళు కొద్దిగా గట్టిగా ఉండటం వలన మనకి కొంచెం భయాందోళనలు కూడా కొద్దిగా కలుగుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా సింహరాశి వారికి రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ యొక్క స్థాయికి వెళ్ళేటప్పుడు వీరిని ఒక అందలం ఎక్కేటప్పుడు మాత్రమే వీరు ఒక మంచి పేరుకు వచ్చేటప్పుడు ఎదుటివారు వీరిపై ఏదైనా చెడు చెబుతారేమో, మరి మన మాటలో మన ఆలోచనలు మనకి దక్కకుండా పదవి దక్కకుండా పోతుందేమో, మరి పూర్తిగా మరి ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడతాయేమో, మనం జీవితంలో పెద్ద సమస్యల్లోకి వెళతామేమో అన్న ఒక ఆలోచన అనేది వీరిని పూర్తిగా ఒక భయాందోళనలో కూడా తీసుకువెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజున అనుకోని వార్త, ఇది ముఖ్యంగా చూస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి, రాజకీయాల్లో ఎవరైతే ఉండాలి, ఎవరైతే వెళ్ళాలి, ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకి ఈరోజు ఒక వార్త వీరిని భయాందోళన కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నాళ్ళుగా వీరు నమ్మిన వాళ్ళే వీరిపై చెడుగా చెప్పి వీరికి రావాల్సినటువంటి ఒక రాజకీయ యోగాన్ని రానివ్వకుండా చేసి, వీరిని భయాందోళనలకు కలగజేసి, వీరి గుండెనేది పూర్తిగా ఒక చికాకుల్లోకి కలగజేసేటువంటి అవకాశాలు వీరికి బలంగా కనపడుతుంది. మరి నమ్మిన వ్యక్తే ద్రోహం చేయడం, ఈరోజు వారి మోసం బయటపడడం వీరిని మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ప్రభావాలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న నష్టాలు, చిన్న చిన్న మానసిక ఒత్తిళ్ళే ఇప్పుడు వీరిని పాత రహస్యంగా బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడో జరిగిపోయిన విషయమైనా సరే వీరు రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనుకున్నటువంటి సందర్భంలో వీరిని మానసికంగా ఒత్తిడి కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ శని త్రయోదశి నాడు నుంచి కూడా
వీరికి రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, అంతకంటే ముందే వీరిని ఏదో ఒక రూపంలో నష్టాలు కలిగించి, మానసిక ఒత్తిళ్లు కలిగించి, మనశ్శాంతి లేకుండా చేసి వీరి జీవితంలోనే పెద్ద ప్రమాదాలకు తోసేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మరి చూస్తే కెరియర్‌లో గుర్తింపు కూడా వీరికి చేకూరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి వ్యాపార రంగాల్లో కానీ, కళాకారులు కానీ అవసరమైనటువంటి ఆపర్చునిటీస్ వీరికి రాబోతున్నాయి. ఆదాయ వనరులు వీరికి పెరుగుతున్నాయి. కానీ లగ్జరీ ఖర్చులు కూడా తగ్గించుకునేటువంటి అవకాశాలు కూడా వీరు చేసుకోవాలి. మరి ఇలాంటి అత్యున్నతమైనటువంటి స్థాయికి వీరు వెళ్ళేటప్పుడు, మరి ఏదైనా వ్యాపార రంగంలోకి వెళ్ళేటప్పుడు గానీ, కెరియర్‌లో మంచి గుర్తింపు చేకూరేటప్పుడు గానీ, లేదా కళాకారుల విషయంలో ఒక గుర్తింపు వచ్చేటప్పుడు గానీ, వీరికి ఊహించని విధంగానే ఒక దెబ్బనేది వీరికి పడుతుంది. ఈ పరిస్థితి ఎక్కువగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క అవకాశాన్ని వీరు గనక తప్పించుకుంటే మాత్రము రేపు శని త్రయోదశి తర్వాత నుంచి కూడా వీరికి ఊహించని విధంగా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. మరి ఈ సమయంలోని వీరికి చంద్రగ్రహ ప్రభావం అనేది చాలా వరకు బలంగా ఉన్నా సరే, పూర్తిగా వీరికి చికాకులనేది కొద్దిగా కలుగజేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా గురుస్థానం అనేది కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన కూడా వీరి యొక్క జీవితంలో ఒక ఆందోళనలు, కొద్దిగా అవకాశాలు, మరి జీవితంలోనే కొద్దిగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో కూడా వెళ్ళేటువంటి మార్గాలు వీరికి బలంగా కనపడుతున్నాయి. సో, ఈరోజు మనం గనక చూస్తే మరి వీరి కెరియర్ రంగంలో గానీ, వీరికి కెరియర్ విషయాల్లో కానీ ఏదో ఒక రూపంలో వీరికి నష్టాలు చేకూర్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా సరే, అయినా వీరిని ఏదో ఒక రూపంలో మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కేటువంటి మార్గాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సో, మిత్రులారా, ఈరోజు సింహరాశి వారికి వారి జీవితంలో రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి, మరి గుండె వణికే భయం అనే పరిస్థితి వీరికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. మనకు రాదేమో, మనకు దక్కదేమో అన్నటువంటి తీవ్ర భావోద్వేగ ఉత్పాదాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి కారణాలేంటంటే భావోద్వేగ ఒత్తిడి, ఎవరి మాటల వల్ల మనసు దెబ్బ తగలడం, మరి ఆర్థికంగా లేదా కుటుంబ నిర్ణయాలపై భయం రావడం, మరి గతంలో చేసినటువంటి తప్పు బయటపడుతుందేమో అన్నటువంటి అనుమానం కలగడం, మరి ప్రియమైన వ్యక్తి నుంచి మీకు వచ్చినటువంటి ఆకస్మిక దూరం లేదా నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. మరి ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి. మరి దీని నుంచి మీరు రేపు రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళాలనుకున్నా, లేదా మీకు ఈరోజు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆర్థిక పరంగా సమస్యలు లేకుండా ఉండాలి అనుకున్నా, మరి మీకు భయాందోళనలు లేకుండా, భయానికి సంబంధించినటువంటి చికాకులు లేకుండా ఉండాలన్నా కూడా ఈరోజు ఆదిత్య హృదయాన్ని, మరి స్తోత్రాన్ని మీరు చేయాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఎవరి మాటలకు వెంటనే స్పందించకూడదు. ఓపికగా వినాలి. తాత్కాలికంగా భయం మాత్రమే మీది. కానీ రేపు శని త్రయోదశి దాటిన కానించి మీ యొక్క జీవితంలో కొత్త మలుపులు కూడా దక్కుతాయి. మరి సాయంత్రానికి మనసు మళ్ళీ బలపడుతుంది. మరి మీరు ప్రశాంతంగా, మరి మీరైతే శివునికి ఆరాధన చేయాలి. మరి అలాగే మరి ఈ రోజున మీరు అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల కూడా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. ఇది మీకు నిజమైనటువంటి గుండె సమస్య కాదు. భావోద్వేగ భయం, గ్రహాల ప్రభావాల వల్ల వచ్చేటువంటి ఉత్కంఠం మాత్రమే. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా కలిగించి, మిమ్మల్ని మరింత సమస్యలో కూడా తోసేసి, మిమ్మల్ని మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులను కూడా మిమ్మల్ని కలగజేసేటువంటి అవకాశం ఉంది కనుక, ఈరోజు శుక్రవారం రోజున గుండె వణికే భయం అనేది శారీరకమైనటువంటి సమస్య కాదు. భావోద్వేగం, అనుకోని వార్త లేదా నమ్మిన వ్యక్తి ప్రవర్తన వల్ల మీకు రావాల్సింది రాకుండా పోతున్నటువంటి ఒక భయం. ఆ భయం వల్ల మీ గుండె కూడా వణుకుతుంది. మరి దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. సో, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంది. పాత భయాలు, అనుమానాలు, మరి గతంలో జరిగేటువంటి విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చి గుండె వణుకున్నట్లుగా కూడా అనిపించవచ్చు. ఇది తాత్కాలికమైనదే. కానీ సాయంత్రానికి ఓం శాంతి అని మీరు ప్రశాంతంగా నిలబడాలి. మరియు సూర్య ప్రార్థన, ఓం సూర్యాయ నమః అని జపం చేయాలి. తులసి నీరు తాగడం వల్ల మనసుకి శాంతినైతే ఇస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.